తూచ్ మొత్తం అబద్ధాలే. మేము అస్సలు పార్టీ మారలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సార్ని కలిస్తే మీడియా వాళ్ళు డబల్ మసాలా పెట్టి చెప్తున్నారు మేము పార్టీ మారినామని. ఈ మాటలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చెప్తున్నవి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇప్పుడు చూడాలి సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేలపై కొరడా వాయిస్తుందా లేక రాజకీయ చదరంగం కొనసాగుతుందా. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్కు ఇదో పెద్ద టెస్టు. ఒకవేళ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పార్టీ వాదన వింటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు తమ కుర్చీని కోల్పోతారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఇదో పెద్ద దెబ్బ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎండాకాలం ఎండల కన్నా వేడి వేడి టాపిక్ ఇదే నడుస్తుంది. అందరి చూపు సుప్రీంకోర్టు వైపే ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుండి జంప్ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలలో మిగతా వారి విషయం ఏమో కానీ దానం నాగేంద్రకు ఇలా వాదించే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా ఆ పార్టీ బీఫామ్పై ఎంపీగా పోటీ చేశారు. మిగతా ఎమ్మెల్యేల కుర్చీ పోతుందో పోదో కానీ దానం నాగేందర్ కుర్చీ పక్కా పోతుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే కుర్చీ చేజారుతుందనే ఎమ్మెల్యేలు ఇలా అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 25వ తేదీ రోజు చూడాలి గౌరవ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్, మా ఈ న్యూస్ను హిందీలో వినడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో @A24HYD అని సెర్చ్ చేయండి. మా న్యూస్ ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి.